శీర్షిక అందమే ఆనందం. రచన మున్నంగి పద్మలత. చదువుతుంది ప్రియదర్శిని. అక్కడ మిస్ ఇండియా అందాల పోటీలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల ప్రతినిధులుగా ఎంపికైన అందమైన మగువలతో తళుక్కుమంటున్న నక్షత్రాలన్నీ సొబగులద్దుకొని ఒకచోట రాసులు పోసినట్టుంది ఆ వేదిక. పసిడి మేనిఛాయ, చక్రాల్లాంటి అందమైన కళ్ళు, మెలికలు తెరికిన కురులు, పెదవులపై చెదరని చిరునవ్వు, చక్కటి శరీర ఆకృతితో ఒకరిని మించి ఒకరు అందంలో పోటీ పడుతున్నారు. ఒక్కొక్క రౌండ్లో నిర్వాహకులు పెట్టే వివిధ పరీక్షల్లో నెగ్గుతూ చివరిగా ముగ్గురు సుందరీమణులు ఫైనల్ రౌండ్లో నిలిచారు. జడ్జ్లు వేసిన ప్రశ్నకి మనసుకి హత్తుకునే సమాధానం చెప్పి ముగ్గురిలో ఒక కోమలాంగి మిస్ ఇండియా బిరుదును సొంతం చేసుకుంది. అక్కడున్న అందరూ తమ కరతాళ ధ్వనులతో ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదంతా తన హోమ్ థియేటర్లో కూర్చుని అందాల పోటీల పాత వీడియోలు చూస్తుంది 23 శ్వేత. చూసినవే మళ్లీ మళ్లీ చూస్తోంది. తెరమీద కనిపిస్తున్న మగువల్ని నిశితంగా పరిశీలిస్తోంది. వాళ్లు ధరించిన దుస్తులు, వేసుకున్న మేకప్, మాట్లాడే తీరు అన్నీ జాగ్రత్తగా గమనిస్తోంది. వాళ్లలా తను కూడా అందంగా కనబడాలని తన తాపత్రయం. అద్దం ముందు నిల్చొని ఫ్యాషన్ షోలో చూపించినట్టు క్యాట్వాక్ చేస్తూ ఆనందిస్తూ సమయం గడిపేస్తుంది. తన స్వభావం తెలిసిన తన ఫ్రెండ్స్ ఎవరి పిచ్చి వాళ్లకానందమంటూ నవ్వుకునేవాళ్లు. శ్వేతది కవుల భావుకథలో ఒదిగిపోయేంత కుదురైన అందం కాకపోయినా ఒక మాదిరిగానే ఉంటుందని చెప్పాలి. చామన ఛాయ రంగులు, కనుముక్కు తీరువుగా, శరీర ఆకృతి కూడా చక్కగానే ఉంటుంది. కాని శ్వేత మనసు మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోదు. తను ఏదో బాగానే ఉంటుందని చెప్పుకోవడం కన్నా తను చాలా అందంగా ఉంటుందని నలుగురు చెప్పుకోవాలని తన కోరిక. అందుకు ఏది చేయాలన్నా తను సిద్ధమే. తన తండ్రి పెద్ద వ్యాపారవేత్త, కోట్లల్లో ఆస్తి. తన ఆశ నెరవేరడానికి ఆర్థికంగా దన్నుండటంతో అందంగా కనిపించడానికి ఎంతైనా ఖర్చు చేసేది. తన విశాలమైన బెడ్రూంలో సగభాగం మేకప్ సామాన్లతోనే నింపేసింది. బయటికి వెళ్తే మేకప్ వేసుకుని వెళ్లాల్సిందే. ముఖానికి ఎన్ని మెరుకులు తెత్తినా తనను చూసి పొగిడేవాళ్లే లేరని బాధపడిపోయేది. మొదట్లో ఇదంతా యవ్వనంలో సహజంగా అందరికీ వచ్చే మార్పులో భాగమని కొట్టిపారేశారు శ్వేత తల్లిదండ్రులు. కాని రాను రాను కూతురు తన అందం గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తూ పిచ్చి పట్టినట్టుగా ఉందని ఆందోళన చెందేవారు. శ్వేత ప్రవర్తనకి నాంది తన స్కూల్లో చదువుకున్నప్పుడే పడిందన్న విషయం ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. టీచర్ శ్వేత దగ్గరకొచ్చి, శ్వేత, ఈ డాన్స్లో కళ్ళు పెద్దవి చేసి అటు ఇటు తిప్పాలి. నీ కళ్ళు బొత్తిగా చిన్నవిగా ఉన్నాయి. బాగా సాధన అవసరం అని అందే. ఆ మాటకి 7వ క్లాస్ చదువుతున్న శ్వేత మనసు నొచ్చుకుంది. రంగు తక్కువగా ఉందంటూ మొదటి వరుసలో ఉన్న శ్వేతని చివరికి నెట్టేసిన సందర్భాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. కాలం మారినా, మనుషులు మారినా, పరిస్థితులు తారుమారైనా హృదయంలో పడ్డ గాయం మాత్రం మంచి గంధం పూసినా మానదు. శ్వేత విషయంలో కూడా అదే జరిగింది. తనలో లోపాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు పైకి నవ్వుతున్నా తన అంతరంగాల్లో బాధ మాత్రం తన వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. తను చాలా అందంగా ఉంటుందని నలుగురు చెప్పుకోవాలని కసిగా అనుకునేది. తనకన్నా అందమైన వాళ్లను చూస్తే ఆత్మన్యూన్యత భావం కలగటం, తనకన్నా అందంలో తక్కువ వారిని చూస్తే హేళన చేయటం లాంటివి తను అనుభవిస్తున్న మానసిక స్థితికి అద్దం పడుతుంది. తను కాలేజ్కొచ్చాక కూడా ఇలాంటి ఎత్తిపొడుపు మాటలకి తనని లోలోపల బాధ దహించివేసేది. నీ శరీరాకృతికి ఈ దుస్తులు బావుండవు. నీ చామన ఛాయ రంగుకి ఈ ముదురు రంగు డ్రెస్ అస్సలు బాగోదు. నీ పెదవులు పెద్దవి అంటూ తన శరీర లక్షణాల్ని ఎత్తి చూపిస్తూ అవమానానికి గురిచేసేది. తన ముక్కు వల్లే తన ముఖారవిందం వికసించటం లేదని కాస్మెటిక్ సర్జరీకి తయారైంది శ్వేత. ఆమె తల్లిదండ్రులు కూడా ఎన్నోసార్లు చెప్పి విసిగిపోయి కూతురి నిర్ణయానికే వదిలేశారు. కార్ వెనక సీట్లో కూర్చుని ముక్కుకి సర్జరీ చేసుకుంటే తన అందం రెట్టింపవుతుందని కలలు కంటూ కాస్మెటాలజిస్ట్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ని చూసుకుంటుంది శ్వేత. ఇంతలో కార్ ఒక్కసారి కుదుపుతో ఆగిన శబ్దం రావటంతో తలపైకెత్తి ఏమైందని డ్రైవర్ని అడిగింది. డ్రైవర్ చూసొచ్చి ఇంజన్లో వైర్లేవో కాలిపోయాయని, 15 గంటలో రిపేర్ చేస్తానని కార్ రోడ్డు పక్కకి పెట్టాడు. కాసేపు కార్లోనే కూర్చున్న శ్వేత
గాలి కోసం బయటికొచ్చి నిల్చుంది. హైవే మీద ఇటు అటు పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల చెట్ల కొమ్మలు అడ్డువచ్చి అటువైపుగా వెళ్తున్న వాహనాలకు ఎదురుగా ఏమీ కనిపించక ఇబ్బందవుతుంది. యథాలాపంగా నిల్చున్న శ్వేతని రాసుకుంటూ ఒక లారీ తనని ఫర్లాంగ్ దూరం ఈడ్చుకొనిపోయింది. ముఖమంతా చెక్కుకొనిపోయి శరీరమంతా రక్తం కారుతూ స్పృహ కోల్పోయింది శ్వేత. లారీ డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. అప్పుడే అటుగా కార్లో వెళ్తున్న ఒక ఆమె అక్కడున్న శ్వేతని చూసి వెంటనే తన కార్లో ఎక్కించుకుని దగ్గర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లింది. ఆమెకున్న పలుకుబడి కారణంగా డాక్టర్లు కూడా వెంటనే స్పందించి పెద్ద ప్రమాదమే తప్పిందని, ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. దాంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. శ్వేత తల్లిదండ్రులకి విషయం తెలిసి హుటాహుటిన ఆస్పత్రికొచ్చి కూతుర్ని చూసి బోరుమన్నారు. స్పృహ వచ్చాక శ్వేత తన ముఖాన్ని తడుముకొని హతాశురాలైంది. ఇటువంటి ముఖంతో బయట తిరిగే కన్నా ప్రాణం పోయినా బావుండేదనుకుంది. కాస్మెటిక్ సర్జరీతో ముఖం బాగు చేసుకోవచ్చని, ప్రాణం మళ్లీ తిరిగిరాదని తల్లిదండ్రులు ఓదార్చినా అందమే తన జీవితం అనుకున్న శ్వేతకి ఆ ఓదార్పు ఊరట కలిగించలేదు. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చి కొన్ని రోజులు కుదుటపడ్డాక తనని ఆస్పత్రిలో చేర్పించిన ఆమె గురించి వాకబు చేసింది శ్వేత. ఆమె పేరు జయంతి అని, సిటీ పొలిమేరలో ఏదో ఆశ్రమం నడుపుతున్నట్టు తెలిసి ఆమెని కలుసుకోవాలని వెళ్ళింది. ఆశ్రమం గేటు తెరవగానే హరితహారాన్ని తలపిస్తూ చుట్టుపక్కలంతా పచ్చగా పూల మొక్కలతో ప్రశాంతంగా కనిపిస్తోంది. ఇంతలో నడివయసు స్త్రీ ఒక ఆమె శ్వేత దగ్గరకొచ్చి ఏం కావాలని అడిగింది. జయంతి గురించి చెబితే కూర్చోమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళింది. శ్వేత హాల్లో కూర్చొని అక్కడ గోడ మీదున్న ఒక ఫోటోలో ఆమెని ఎక్కడో చూసినట్టు అనిపించి మళ్లీ పరీక్షగా చూసింది. వెంటనే గుర్తుకొచ్చి కళ్ళు విప్పారాయి. ఆ ఫోటోలో ఉన్న ఆమె ఒకప్పటి మిస్ ఇండియా, కిరీటం అందుకునే జయంతి అని తను ఎప్పుడూ చూసే వీడియోల వల్ల గుర్తుపట్టింది శ్వేత. అది చూసి తనని రక్షించింది ఒకప్పటి సెలబ్రిటీ అని అనుకుంది. ఏదో తెలియని ఆనందం కూడా మనసు నిండా చేరుకుంది శ్వేతకి. ఇంతలో ఫోన్ మాట్లాడుతూ లోపల్నుంచి వచ్చింది ఒక ఆమె. ఆమె వయసు 35 ఏళ్లుంటాయి. ఆమెని చూసి నివ్వెరపోయింది శ్వేత. ముఖం పాక్షికంగా కాలిపోయి చర్మం ఎర్రగా ముందుకు తన్నుకొచ్చినట్టుగా ఉండి చూడటానికి జుగుప్సకరంగా ఉంది. ఆమెలో ఆ ఫోటోలో ఉన్న జయంతి పోలికలు ఎక్కడో కనిపించాయి. మరింత పరీక్షగా చూసి ఇద్దరూ ఒకరే అని తెలుసుకుని ఉలిక్కిపడింది శ్వేత. ఇంతలో జయంతి ఎలా ఉందిప్పుడు అని పలకరించింది ఫోన్ మాట్లాడమయ్యాక. ఆమె తనని వెంటనే గుర్తుపట్టిందని అనుకుని, ఇప్పుడు బావుంది కానీ నా ముఖం మీద. ఇంకా శ్వేత మాట పూర్తి కాకుండానే పెద్ద నిట్టూర్పుతో నవ్వింది జయంతి. ఆ నవ్వులో ఎంతో అనుభవంతో కూడిన పరిపక్వత ఉంది. అవేమీ అర్థం కాని శ్వేత బదులుగా నవ్వి ఊరుకుంది. శ్వేతని ఇలా రమ్మని ఇంకో పెద్ద హాల్లోకి తీసుకెళ్ళింది జయంతి. అక్కడ 16 ఏళ్ల పడుచు దగ్గర్నుంచి 25 ఏళ్ల యువతి వరకు చాలామంది ఒక్కొక్కరూ తమకి తోచిన పని చేస్తూ కనిపించారు. అయితే వాళ్లందరి ముఖాలు కాలిపోయినట్టు బీభత్సంగా ఉన్నాయి. కొందరికి చర్మం ఒలిచినట్టుంటే మరికొందరికి బొబ్బలెక్కి అందవిహీనంగా ఉన్నారు. కొందరికి కనుబొమ్మల దగ్గర్నుంచి మెడభాగం వరకు మాంసపు ముద్దలా చర్మం బయటికొచ్చుంది. మరికొందరికి శరీరం మొత్తం అలాగే ఉంది. వాళ్లందరినీ చూసి శ్వేత ఒక్క క్షణం పాటు భయంతో వణికిపోయింది. వెంటనే తమాయించుకుని జయంతి వైపు తిరిగి చూసింది. ఎన్నో ప్రశ్నలు శ్వేత మదిలో మెదులుతున్నాయని తెలుసుకొని జయంతి వాటన్నింటికీ జవాబు చెప్పింది. వీళ్లందరూ ఒకప్పుడు ఎంతో అందమైన అతివలు, యాసిడ్ దాడికి గురైన అభాగ్యులు. ఇప్పుడు వీరంతా ఎవరో ఆగంతకులు చేసిన ఉన్మాద పనికి బలైన నిస్సహాయకులు అని జయంతి చెబుతుంటే తదేకంగా వింటుంది శ్వేత. నేను మిస్ ఇండియా బిరుదందుకున్న కొన్నాళ్ల తర్వాత ప్రేమ పేరుతో ఒక రాక్షసుడు నా మీద యాసిడ్ పోశాడు. ఆ క్షణం నా ప్రాణం విలవిల్లాడింది. ఆ సమయంలో నాకు దన్నుగా నిలబడటానికి ఒక్కరు కూడా రాలేదు. కొంతమంది జాలి చూపిస్తే ఇంకొంతమంది కాలిన నా ముఖం చూసి గేలి చేశారు. ఆ రోజే అనుకున్నాను, నాలాంటి అభాగ్యులకు రక్షణగా ఉండాలనే లక్ష్యంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించాను. ఇందులో చేరిన అందరికీ ఇదే సమస్య. కారణం ఏదైనా
వీళ్లంతా ఒక ఉన్మాది వేటుకి బలైన వాళ్లే. ఇప్పుడు వాళ్లకి తోచిన పని చేస్తూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే స్థాయికి చేరుకున్నారు. నాకున్న అనుభవంతో అందరికీ ఒకే మాటే చెబుతాను. అందం ఎప్పుడూ పైపై మెరుకులకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. నీ మనసుని అందంగా అంటే స్వచ్ఛంగా ఉంచుకుంటే నీకు నువ్వు అందంగా కనిపిస్తావు. అప్పుడే నీ ముందరున్న ప్రపంచం అందంగా కనిపిస్తుంది. అదే ఆనందంగా జీవించడం అంటే అని అందే. జయంతి మాటలకి చలించిపోయింది శ్వేత. తను అందమనే వ్యామోహంలో పడి తన చుట్టూ గిరికీసుకుని ఇదే జీవితమనుకుంది శ్వేత. అక్కడ అందర్నీ చూశాక వాళ్ల దృష్టితో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నప్పుడు అన్నీ అందంగానే కనిపించాయి. భగవంతుడు అన్నింటినీ అందంగానే సృష్టించాడు. చూసేవారి కళ్ళు బట్టి ఉంటుందని తేటతెల్లమైంది శ్వేతకి. ఒకప్పటి మిస్ ఇండియా జయంతి ఆ రోజు జడ్జెస్ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్పి కిరీటం గెలుచుకున్న వైనాన్ని గుర్తు తెచ్చుకుంది శ్వేత. నా దృష్టిలో మన మనసుకి ఆనందం కలిగించే ప్రతి విషయం, ప్రతి వస్తువు, ప్రతి సంఘటన అందమైంది అని భావిస్తాను. అందానికి నిర్వచనం ఆనందమని నేనంటాను. ఇక్కడ కూడా మీరంతా పాల్గొనే వారి వారి టాలెంట్, ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం, పరిపక్వతను చూసే కదా చివరికి బిరుదు ప్రదానం చేసేది. అందుకే బాహ్య సౌందర్యం కన్నా మానసిక సౌందర్యానికి విలువ ఎక్కువుంటుంది. అదే శాశ్వతమని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ అని తడుముకోకుండా ఆత్మవిశ్వాసంతో ఆ రోజు చెప్పిన జయంతి ఈరోజు ఇంత దీనస్థితిలో కూడా ఆనందంగా ఎందుకుందో తనని చూశాక అర్థమైంది శ్వేతకి. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల్ని వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.